రెండో విషయం, ఈ క్యాస్ట్ సెన్సెస్లో మాకు మేమే ఎక్కువ ఉన్నామని చెప్తున్నారు. మీరు ఎక్కువ ఉంటే మీ ఓట్లు మీరే వేసుకోరు, మేము ఉన్న కాడికి వేసుకుంటాం, మాకు సరిపోతాయి. ఈ ఎన్నికలు క్యాస్ట్ సెన్సస్ మీద రెఫరెండం ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు అగ్రవర్ణాలకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి విడాకుల ఎన్నికలు ఇవి. కాబట్టి ఇది ఆషామాషి ఎన్నిక కాదు. బీసీ ఉపాధ్యాయులారా, ఎస్సీ ఉపాధ్యాయులారా, ఎస్టీ మైనారిటీ సోదరులారా, మీరందరూ కూడా ఒకరు ఇద్దరిని మీరు మోటివేట్ చేసి ఈ వర్గాల నుంచి గెలిపించండి. మా బీసీ అభ్యర్థుల తరఫున చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా, మైనార్టీ బిడ్డల భవిష్యత్తులో ఎక్కడ నిలబడ్డా మేమందరం కూడా వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళని గెలిపించుకొని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఇంకొక విషయం, ఈ ఎన్నిక ద్వారా ఒకటైతే సత్యం బయటకు వస్తుంది. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి ఎన్నిక ద్వారా ఈ ప్రజలు, ఈ ఉపాధ్యాయులు మన ముందుకు తీసుకురాబోతా ఉన్నారు. కాబట్టి నేను చేతులు జోడించి బీసీ బిడ్డలందరికీ, బీసీ ఓటర్ మహాశయులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళు మన బిడ్డలు, వీళ్ళ కోసం మీరు ఓటు వేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మళ్ళా ఒక ఆయన అంటాడు, మీ దాంట్లో 2-3 అభ్యర్థులు, వాళ్ళ దాంట్లో 4 నిలబడరు. 2000 ఓట్లోనే 4 నిలబడితే 20,000 ఓట్లలో కనీసం 20 మంది ఉండాల్సిందే. 2-3 నిలబడరు మా వాళ్ళు. కాబట్టి మా 2 అభ్యర్థులు, మా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళలోంచి ఒక అభ్యర్థి గెలవాల్సిందే, గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ మీడియా సోదరులకు కూడా చెప్తా ఉన్నాం, మీ ఇళ్ళల్లో ఎవరైనా టీచర్లు కూడా ఉంటే, మన సోదరులు, మన బీసీలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇలా బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైరనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి మన ఓట్లు మనకి వేయించేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికను అంత ఆషామాషిగా వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా లేదు. నేను కానీ, మా సీనన్న కానీ, మా కృష్ణన్న కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలమంతా ఈ ఎన్నిక మా ఆత్మగౌరవం ఎన్నిక, ఈ ఎన్నిక మా బిగ్ క్లాస్ ఏదైతే బీసీ వర్గాలు ఉన్నాయో వీళ్ళ ఆత్మగౌరవ ఎన్నికగా చూస్తా ఉన్నాం. ఇక పైసల విషయంలో ఎంత వచ్చినా ఎవరిచ్చినా కూడా ఇడిచిపెట్టకురు. ఎందుకంటే అక్కడ మీ అందరికీ తెలుసు, సంపాదించిన అక్రమ సంపాదనలు అక్కడ ఉన్నాయి. ఆ పైసలన్నీ రావాలి, ఇవ్వకపోతే కూడా చెప్పుర్రి, మాదే జిమ్మేదారి, ఇప్పిస్తాం వాళ్ళని పట్టుకొచ్చి. కాబట్టి ఈ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థులు వీళ్ళు తప్ప ఇంకొకరు గెలవనీయం కూడా. ధన్యవాదాలు. ఒక విషయం చెప్తా, ఇదే స్థానం నుంచి నర్సిరెడ్డి గారు పోటీ చేస్తాడు, హర్షవర్ధన్ రెడ్డి గారు చేస్తారు, ఇంకొక ఆయన శ్రీపాల్ రెడ్డి చేస్తాడు, ఇంకొక ఆయన సర్వోత్తమ్ రెడ్డి చేస్తారు. 4 ఏకమై చేస్తారు అనుకుంటారు. అది ఇదంతా వాళ్ళ డ్రామా. మా అభ్యర్థులు 2 ఉన్నారు, రేపు పొద్దుగాల ఇంకో అభ్యర్థి తయారవుతాడు కదా మాకు ఆ స్థాయి అభ్యర్థి. సో కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, ఒకటైతే సత్యం, ఈ ఎన్నిక ప్రయారిటీ ఎన్నిక. ఈ ప్రయారిటీ ఎన్నికల్లో మా బిడ్డలను మేము తెర మీదకి తెచ్చినాము, మా బీసీ బిడ్డలను. ఖచ్చితంగా వీళ్ళలోంచి గెలుస్తారు. మా ఓటే వాళ్ళకు పోయినప్పుడు ఇంకా ఆడికేని గెలుస్తారు వాళ్ళు. మా ఓటే పోదు అక్కడ, మా బీసీల ఓటు అక్కడ పోయే ఛాన్సే లేదు, పోనీయం కూడా. మా ఓటు వీళ్ళ మధ్యలో ఉంటుంది. ఇంకా 2 అభ్యర్థులు కాదు, ఇంకో 2 కూడా ఏమన్నా మేము నామినేషన్ 2 ఏకం చేయొచ్చు కదా అని చెప్తా ఉన్నారు. ఇందులో ఓటు ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటుంది. ఒక ఓటు సుందరన్నకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓటు మా రవాణాకు పడాలి, మా రవాణాకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఇక్కడ పడుతుంది. ఈ 2 అభ్యర్థులు ఉన్నట్టే కదా, ఇంక ఉన్నా కూడా మాకు సేమే. ఎందుకు గెలిపోతాయి? ఓట్లు ఎందుకు గెలిపోతాయి? మా వాళ్ళే కదా అభ్యర్థులు. ఓటు ఫస్ట్ ప్రియారిటీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సెకండ్ ప్రియారిటీ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓట్లు చీలిపోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు. మా ఓటు గాలకు వేస్తే కదా చీలిపోతాను, వేసేది మా ఇంట్లోనేనా, ఈ ఇంటికో వేస్తాం. కాబట్టి ఇక మాకేం ఇబ్బంది లేదు. ఇంకా మా బీసీ బిడ్డలు ఎవరు నిలబడ్డా కూడా ఎట్టి పరిస్థితిలో మొదటి 2వ ప్రాధాన్యత ఓటు కానీ, ఏ ప్రాధాన్యత ఓటు కానీ వాళ్ళకి పోవడానికి వీల్లేదు, పోనీయం కూడా. గెలుపు మాదే. వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ గెలుపు మాదే, బీసీలదే. థ్యాంక్ యూ.